ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకార్ మురళీలో బాబా చెప్తారు, मीठे बच्चे, बाप, टीचर और सद्गुरु का 3 अक्षर याद करो तो अनेक विशेषताएं आ जाएंगी.
అంటే ఇప్పుడు మనం తండ్రిని బాబా చెప్తారు నీకే బచ్చే, తండ్రి, టీచర్, సద్గురు ఈ 3 రూపాల్లో బాబా తలంపు చేయండి, అన్ని ప్రకారమైన విశేషతాలు వచ్చేస్తుంది. మళ్ళీ ఈ రోజు బాబా ప్రశ్న అడుగుతారు, కిన్ బచ్చోं के हर कदम में పదమోं की कमाई जमा होती रहती है. బాబా అడుగుతారు, ఎవరో ఒక అడుగులో పదం సంపాదన జమ అవుతూ ఉంటుంది. ఎట్లాంటి బిడ్డలు? అడుగు जो अपनी हर कदम सर्विस में बढ़ाते रहते हैं वही पद्मों की कमाई जमा करते हैं. ఎవరు ప్రతి అడుగులో సర్వీస్లో ముందు పోతూ ఉంటారు, వాళ్ళ ప్రతి అడుగులో పదం సంపాదన జమ అవుతూ ఉంటుంది. अगर बाप की सर्विस में कदम नहीं उठाएंगे तो पदम कैसे आएंगे. ఒకవేళ తండ్రి సర్వీస్లో మన అడుగు పెట్టలేదంటే మనకు పదం ఎట్లా వస్తుంది? సర్వీస్ ही कदम में पदम देती है, इसी से పద్మా పదం బన్ జాతే హో. అంటే సర్వీస్ చేస్తేనే ఒక ప్రతి అడుగులో పదం సంపాదన ఉంటుంది, పదం ఇస్తుంది. అందువల్ల మీరు సర్వీస్ చేయండి, పద్మా పదం పతి అయిపోతారు. प्रश्न, इंकोक प्रश्न, किस राज को जानने के कारण तुम बच्चे सभी के कल्याणकारी बनते हो. ఏ ఒక్క రహస్యాన్ని తెలుసుకునే కారణించి బిడ్డలు అందరూ కళ్యాణకారి అయిపోతారు. ఏ ఒక్క రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత. आंसर, बाबा ने हम बच्चों को ये राज समझाया है कि सभी की ये एक ही हट्टी है, यहाँ सबको आना ही है. ये बहुत गुह्य राज है. इस राज को जानने वाले बच्चे ही सबके कल्याणकारी बनते हैं. అంటే తండ్రి చెప్తారు, ఈ ఒక్క రహస్యం ఏమంటే ఇది అర్థం చేసుకోవాలి. అందరికీ ఇది ఒకటే అంగడి, ఎవరికి ఏం కావాలనో జీవనంలో దానికంతా ఆధారం ఈ ఒక అంగడియే. ఈ ఒక గుహ్య రహస్యాన్ని తెలుసుకుంటే బిడ్డలు అందరు కళ్యాణకారి అవుతారు. అంటే అందరికీ ఏమేమి కావాలనో అదంతా బాబా జ్ఞానం ఆధారాలనే దొరికేది. బాబా దగ్గర సంబంధం పెట్టుకునే దొరుకుతుంది. జీవనంలో కావాల్సిందంతా తండ్రి దగ్గరే ఉంది. ఇది చాలా పెద్ద రహస్యం. ओम शांति. रूहानी बाप के रूहानी बच्चे ये तो हर एक जानते होंगे कि बाबा हमारा बाप भी है, टीचर भी है और सद्गुरु भी है. बच्चे जानते हैं, जानते हुए भी घड़ी घड़ी भूल जाते हैं. అంటే ఓం శాంతి. బిడ్డలకు ఇప్పుడు బాగా తెలిసింది, ఆత్మిక బిడ్డలకు. ఆత్మిక తండ్రిని గురించి మీరు బాగా తెలుసుకున్నారా లేదా? ఏం విషయం తెలుసుకున్నారు? ఆ తండ్రియే మన తండ్రి కూడా అయినారు, టీచర్ కూడా అయినారు, సద్గురు కూడా అయినారు. అట్లా తెలిసి కూడా మరి పదే పదే మర్చిపోతారు. यहाँ जो बैठे हैं वो जानते होंगे ना, परंतु भूल जाते हैं. ఎవరందరూ బాబా ముందు ఇప్పుడు కూర్చున్నారు క్లాస్లో, వాళ్ళకి తెలుసు కదా, అయినా కూడా మర్చిపోతూ ఉంటారు. ఎందుకు మర్చిపోతారు? दुनिया वाले तो बिल्कुल नहीं जानते. बाप कहते हैं सिर्फ ये 3 अक्षर भी याद रहे तो वो सर्विस कर सकते हैं. మనుషులకేమో పరమాత్మని గురించి ఏ విషయం తెలీదు. అయితే ఇక్కడ బాబా బిడ్డలకు తెలుసు కదా, 3 సంబంధాలు చాలా ముఖ్యమైన సంబంధం బాబా దగ్గర మనం పెట్టుకోవాలని. అయినా ఎందుకు మర్చిపోయేది? ఈ 3 అక్షరాల్లోనే అన్ని ప్రకారమైన విశేషతాలు వచ్చేస్తుంది. చాలా సర్వీస్ కూడా చేసేది సాధ్యం. సర్వీసును చేయాలి. तो प्रदर्शनी अथवा म्यूजियम में तुम्हारे पास बहुत आते हैं. घर में भी मित्र संबंधी आदि बहुत आते हैं. कोई भी आए तो
समझाना चाहिए कि जिसको भगवान कहा जाता है वो बाप भी है, टीचर भी है और సద్గురు भी है. బాగా చెప్తారు. మ్యూజియంలో కానీ ప్రదర్శనలు కానీ ఎంతమంది వస్తారు మీ దగ్గర, ఇంట్లో కూడా లౌకిక ఇంట్లో కూడా మీ మిత్ర సంబంధులు ఎంతమంది వస్తూ ఉంటారు మీ దగ్గర. ఎవరు వచ్చినా సరే వాళ్ళకు ఇదే విషయం చెప్పాలి. భగవాన్ చెప్తున్నారు, భగవాన్ తండ్రి కూడా అయినారు, టీచర్ కూడా అయినారు, సద్గురు కూడా అయినారు. ఈ మూడు సంబంధాన్ని గురించి ప్రతి ఒక్కరికి చెప్పాలి, తెలియాలి అందరికీ. ये याद हो तो भी ठीक है और कोई की याद न आए और कोई को तो ऐसा कह नहीं सकते. అంటే ఈ ఒక స్మృతి ఉంటే కూడా చాలు మనకు, వేరే ఏం తలంపు రాదు. మరి వేరే ఎవరిని కూడా మనం తండ్రి, టీచర్, సద్గురువుని మూడు సంబంధాలు చెప్పేదానికి లేదు. तो तुम बच्चे जानते हो हमारा बाबा बाप भी है, टीचर भी है, सद्गुरु भी है. कितना सहज है. परंतु कोई कोई की तो ऐसी पत्थर बुद्धि है जो ये 3 अक्षर भी बुद्धि में धारणा नहीं कर सकते, भूल जाते हैं. వాస్తవంగా ఇది ఎంత సహజం, తండ్రి, టీచర్, సద్గురువుని గురించి తెలుసుకుని. అయితే కొందరు ఎంత రాయి బుద్ధి అయిపోయినారంటే ఈ 3 అక్షరాలు కూడా వాళ్ళకు ధారణనే కాలేదు, మర్చిపోతూ ఉంటారు. बाबा हमको मनुष्य से देवता बनाते हैं क्योंकि बेहद का बाप है ना. बेहद का बाप है तो ज़रूर बेहद का वर्षा ही देंगे. बेहद का वर्षा है देवताओं के पास. అంటే ఇక్కడ బాబా చెప్తారు, తండ్రి మనిషి నుంచి దేవతగా చేస్తారు కదా, బేహద్ తండ్రి అయినారు కదా, అందువల్ల మన మనిషి నుంచి దేవత చేస్తారు. బేహద్ తండ్రి మనకు బేహద్ ఆస్తియే ఇస్తారు. బేహద్ ఆస్తి అంటే దేవతల దగ్గర, ఎవరి దగ్గర ఉంది? బేహద్ ఆస్తి దేవతల దగ్గర ఉంది. तो इतना सिर्फ याद करे तो घर में भी बहुत सर्विस कर सकते, परंतु ये भी भूल जाने के कारण किसको बता नहीं सकते. అంటే మనం ఇది బస్ ఈ 3 తలంపు చేయాలి. ఇంట్లో ఉండి కూడా బాగా సర్వీస్ చేయొచ్చు. అయితే మర్చిపోయిన దానివల్ల ఈ విషయాన్ని గురించి చెప్పేదానికి వెళ్ళలేదు, వేరే వాళ్ళకు చెప్పేదానికి కాలేదు. గడి గడి భూల్ జాతే క్యూంకి సారా కల్పకే భూలే హుయే. గడి గడి మర్చిపోతారు తండ్రిని, ఎందుకంటే కల్పమంతా బాబాని మర్చిపోయినాం కదా. अभी बाप बैठ समझाते हैं. वास्तव में ये ज्ञान बहुत सिंपल है, बाकी याद की यात्रा से संपूर्ण बनना इसमें मेहनत है. వాస్తవంగా ఈ జ్ఞానం చాలా సింపుల్, బాకీ తలంపున యాత్రల ద్వారానే సంపూర్ణ అవుతాం. దీంట్లో కొంచెం శ్రమ పడాలి. బాబా हमारा बाप भी है, शिक्षक भी है, वर्षा भी देते हैं, पवित्र भी बनाते हैं क्योंकि पतित पावन है. सिर्फ कहते हैं कि सबको यही कहो कि मुझे याद करो. बाबा की सर्विस में ज़रा भी कदम नहीं उठा तो वो फिर पदम कैसे पाएंगे. అంటే శివబాబు చెప్తారు, తండ్రి మన టీచర్ కూడా అయినారు. అంటే మన తండ్రి అయినారు, ఆస్తి ఇస్తారు. టీచర్ అయ్యి కూడా మనకు ఆస్తి ఇస్తారు, పవిత్రంగాను చేస్తారు. ఎందుకంటే పతిత్ పావన్ తండ్రి కదా. ఊరికే ఇంతే అందరికీ చెప్పాలి, పరమాత్మ తలంపు చేయండి, పరమాత్మ చెప్తున్నారు నా తలంపు చేయండి. బాబా సర్వీస్ కొంచెం కూడా మనం చేయలేదు అంటే, దాంట్లో అడుగు పెట్టలేదంటే పదం ఎట్లా వస్తుంది మనకు? పదంపతితో సర్వీస్ से ही बन सकते हैं. మన పదంపతి అయ్యేది సర్వీస్ ఆధారంలోనే. సర్వీస్ ही कदम में पदम ले आती है. సర్వీసే అడుగులో పదం తీసుకొస్తుంది. सर्विस के लिए ही बच्चे कहाँ कहाँ से भागते रहते. సర్వీస్ కోసమే కదా బిడ్డలు అక్కడ ఇక్కడ పోతారు.
कितने कदम उठाते होंगे మనం సర్వీస్ కోసం ఎంత అడుగు పెడతాం पदम तो उन्हों को मिलेगा ना ये भी बुद्धि कहते हैं पहले शूद्र को ब्राह्मण बनाना पड़े అంటే మన అడుగు పెట్టాలి కదా సో పదం ఎవరికి దొరుకుతుంది శూద్ర నుంచి బ్రాహ్మణ కావాలి పదం వాళ్ళకే దొరుకుతుంది ఎవరు సర్వీస్ చేస్తారో వాళ్ళకి ఇది కూడా మీ బుద్ధికి అర్థమైంది మొదట్లో మన శూద్రగా ఉంటే మీ శూద్రని బ్రాహ్మణిగా చేయాలి ఇప్పుడు బ్రాహ్మణ్ హీ నెయ్యి బనేంగే తో క్యా బనేంగే బ్రాహ్మణే కాలేదంటే ఏమవుతారు सर्विस तो करना चाहिए बच्चों को सर्विस का समाचार भी इसलिए सुनाया जाता है कि टेम्पटेशन हो సర్వీస్ ఏమో చేయాలి బిడ్డలకు సర్వీస్ సమాచారం కూడా ఎందుకు చెప్తారు అది ఒక టెంప్టేషన్ వీళ్ళు చేస్తున్నారంటే మీరు కూడా చేయండి సర్వీస్ సమాచారం చెప్తేనే ఉమంగ్ ఉత్సాహం కూడా వస్తుంది మనం కూడా సర్వీస్ చేయాలా అట్లా सर्विस से ही पदम मिलेगा सिर्फ एक बात ही सुनाओ जो दुनिया में और कोई नहीं जानते అంటే సర్వీస్లోనే పదం అందుకే ఒక్క మాట అయినా చెప్పండి చాలు ఎవరికి ఈ విషయం తెలీదు మీరే చెప్పాలి ప్రపంచం ఇది తెలీదు బేహద్ తండ్రి అయినారు అయితే ఆ తండ్రి बेहद తండ్రి बेहद आखती सर परंतु बाप का कोई को पता नहीं है सिर्फ ऐसा ही गॉड फादर कहते थे गुड टीचर भी है तो ये तो कोई की बुद्धि में नहीं आता स्टूडेंट्स की बुद्धि में हमेशा टीचर याद रहता है जो पूरी रीति नहीं पढ़ते उनको अनपढ़ा कहा जाता है అంటే మనుషులకు ఇది తెలీదు పరమాత్మ మన తండ్రి ఎట్లా ఊరికే చెప్పేదానికి చెప్తారు గాడ్ ఫాదర్ అయితే వాళ్ళు టీచర్ కూడా అయినారు ఈ టీచర్ అనేది కూడా మనుషులకు తెలియదు భగవానే మనకు టీచర్ అవుతారు అట్లా అని సో స్టూడెంట్స్ బుద్ధిలో టీచర్ ఉంటారా లేదా పూర్తిగా కొందరు చదివేలేదు ఎందుకంటే ఎవరు చదవలేదు వాళ్ళని చదువు లేని వాళ్ళు చెప్తారు చదువు లేని వాళ్ళు ఉంటారు కదా చదివేదే లేదు వాళ్ళు బాబాకి అయితే హర్జాని లౌకిక్లా మీరు చదవలేదంటే నువ్వు పర్వాలేదు ఇప్పుడు బాబాది అని చదవండి तुम कुछ भी न पढ़े हुए हो तो ये तो समझ सकते हो ना कि हम भाई भाई है हमारा बाप बेहद का बाप है అంటే లౌకిక్లా ఏం చదవలేదంటే పర్వాలేదు ఇదేని అర్థమవుతుంది కదా మీకు మన ఆత్మ భాయి శివ్ బాబా మన తండ్రి బేహద్ తండ్రి అట్లా అని ఇది అర్థం చేసుకుంటే కూడా చాలు बाप आते ही है एक धर्म की स्थापना करने ब्रह्मा द्वारा करते हैं परंतु लोग कुछ भी समझते नहीं అంటే తండ్రి వచ్చేదే ఒక్క ధర్మాన్ని స్థాపన చేశానికి బ్రహ్మ ద్వారా స్థాపన అని చెప్తారు కదా అయితే మనుషులకు ఏమీ తెలీదు అది స్థాపన అంటే ఏం చేస్తారో తెలియదు ఈశ్వర్ అగర్ कभी न आया हुआ तो उसको बुलाते ही क्यों कि लिबरेटर आओ हे पतित पावन आओ అంటే ఈశ్వరి ఒక్కసారైనా రాలేదంటే మనుషులు పిలిచేది ఎట్లా పిలుస్తారా లేదా ఓ లిబరేటర్ ముక్తిదాత రండి పతిత్ పావన్ రండి అంటే ఒకప్పుడు వచ్చిపోయినారు అందుకే మళ్ళీ పిలుస్తున్నారు तो जबकि पतित पावन को याद करते हैं तो शास्त्र क्यों नहीं पढ़ते तीर्थ पर क्यों जाते हैं पतित पावन आवो అని చెప్పి పిలిచినప్పుడు మనుషులు శాస్త్రం ఎందుకు అంటే పతిత్ పావన్ పరమాత్మ అని పిలిచినప్పుడు శాస్త్రాలు ఎందుకు చదువుతారు తీర్థ ఎందుకు పోదారు
तो वहाँ बैठा है क्या, అక్కడ కూర్చున్నారా ఏమి తీర్థయాత్రలో భగవాన్, कोई जानते ही नहीं, जबकि पतित पावन ईश्वर है तो गंगा स्नान आदि से कोई पावन ही कैसे बन सकते हैं. పాప మనుషులకు తెలీదు. సో ఈశ్వర్ పతిత్ పావన్ అని అనుకుంటే వారి గంగా స్నానం చేసి పావన్ ఎట్లా అవుతారు, గంగా స్నానంలో పావన్ అవుతారని. स्वर्ग में कोई जा कैसे सकते, जन्म तो यहाँ ही लेना है. స్వర్గంలో ఎట్లా పోయే సాధ్యం, ఇక్కడే కదా జన్మం తీసుకోవాలి. नई दुनिया और पुरानी दुनिया में फ़र्क तो है ना. इसको सतयुग थोड़ी कहेंगे, अभी तो कलयुग है ना. కొత్త ప్రపంచం మరి పాత ప్రపంచంలో చాలా తేడా ఉంది. ఇప్పుడు ఉండేదాన్ని సత్యుగం అని చెప్పరు, ఇది కలియుగం కదా. मनुष्य की तो बिल्कुल ही पत्थर बुद्धि है. तो यहाँ जहाँ थोड़ा सुख देखते हैं तो स्वर्ग समझ लेते हैं. మనుషులు ఎంత రాయి బుద్ధి అయినారంటే కొంచెం ఇక్కడ సుఖం చూస్తే చాలు అదే స్వర్గంని అనుకునేస్తారు. तो ये బాప్ ही समझाते. మరి తండ్రి ఈ విషయాలంతా మనకు చెప్పేది సాధ్యం. बाप कोई गाली नहीं देते, बाप शिक्षा भी देते हैं तो सबको सद्गति भी देते हैं. అంటే ఇట్లా చెప్తే అదంతా బాబా మనకు నేర్పిస్తారు. ఎవరిని ఏమి గాలి చేయలేదు, తిట్టలేదు. బాబా మనకు అన్నీ నేర్పిస్తారు, సద్గతి కూడా ఇస్తారు. భగవాన్ బాప్ హై తో బాప్ సే జరూర్ కుచ్ మిల్నా चाहिए. భగవాన్ మన తండ్రి అంటే తండ్రి దగ్గర ఉండి ఏమైనా దొరకాలి కదా మనకు. बाबा अक्षर भी ऐसा है जो उनसे वर्षे की खुशबू ज़रूर आती है. బాబా అని శబ్దం అంటే ఆస్తిది కూడా మనకు వైబ్రేషన్, ఆస్తిది మనకు అనుభవం అవుతుంది. और वेल कितना भी काका मामा चाचा हो परंतु उनसे कोई वर्षे की खुशबू नहीं आती है. మరి వేరే సంబంధాలు మామ కానీ పిన్నాయన కానీ చిన్నాయన వాళ్ళ దగ్గర ఉండి ఆస్తిది అనుభవం కాదు. तो अंतर्मुख हो विचार सागर मंथन करना कि बाप ठीक कहते हैं. गुरु के पास कोई जायदाद होती नहीं है. అంటే అంతర్ముఖి వేసి విచారం చేయండి, తండ్రి కరెక్ట్గా చెప్తారు. ఇప్పుడు లౌకికలో గురువులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏం ప్రాపర్టీ ఉంది, ఏమీ లేదు. वो तो खुद ही घर बार छोड़ते हैं. तुमने संन्यास किया है विकारों का. ఆ లౌకిక గురువులు వాళ్ళ దగ్గర ఏమి లేదు, వాళ్ళే అన్ని వదిలేసిపోయినారు అడవి. మనం కూడా ఇక్కడ సన్యాసం చేస్తాం, కానీ వికారాన్ని సన్యాసం చేస్తాం మనం. वो तो कह देते हमने घर बार छोड़ा, तुम कहते हो कि हम सारी दुनिया के विकारों का संन्यास किया है. అంటే వాళ్ళు చెప్తారు మేము ఇల్లు వదిలేస్తాం, మనం చెప్తాం మనం మొత్తం ప్రపంచంలో ఉండే వికారాన్ని సన్యాసం చేస్తాం. कोई दुनिया में जाना कितना सहज है, सॉरी नई दुनिया में जाना कितना सहज है. కొత్త ప్రపంచంలో పోయేది వాస్తవంగా ఎంత ఈజీ. వికారాలను వదిలేయాలంతే, అప్పుడే కొత్త ప్రపంచానికి పోయేది సాధ్యం. हम संन्यास करते हैं सारी पुरानी सृष्टि तमो प्रधान दुनिया का. सतयुग है नई दुनिया. మనం ఇక్కడ సన్యాసం చేసేది పాత ప్రపంచాన్ని, తమో ప్రధాన ప్రపంచాన్ని. సత్యుగం కొత్త ప్రపంచం. ये भी जानते हो कि नई दुनिया थी ज़रूर. మీకు ఇది కూడా తెలుసు, మొదట్లో ఒకప్పుడు కొత్త ప్రపంచం ఉండింది. सब गाते हैं, అందరూ దాని గురించి మహిమ చేస్తారు. स्वर्ग कहा ही जाता है नई दुनिया को, परंतु वो लोग सिर्फ कहने मात्र कह देते हैं, समझ कुछ भी नहीं.
అంటే స్వర్గ కొత్త ప్రపంచాన్ని చెప్తారు. మనుషులు ఊరికి చెప్పేదానికి చెప్తారు కానీ వాళ్ళకు స్వర్గం అంటే ఏమీ అర్థం కాలేదు. तो बाप बच्चों को कहते हैं सिर्फ ये विचार कर बाबा हमारा बाप भी है टीचर भी है. అంటే బిడ్డలకు తండ్రి చెప్తారు, ఇది విచారం చేయండి, తండ్రి మనకు తండ్రి టీచర్ సద్గురు కూడా అయినారు. అందరిని ఇంటికి వాపస్ పిలుచుకుపోతారు. ఈ అక్షరమే 2 ఏం మన్మనాభవ అంతే. तो దీంట్లో అన్ని విషయాలను వచ్చేస్తుంది మన్మనాభవ. అయితే ఇది మర్చిపోకూడదు. పతాని బుద్ధి మీ క్యా క్యా యాద్ రహతా. మన బుద్ధిలోకి ఏమేమో తలంపు వస్తుంది. బాబా తలంపు కదా ఉండాలి. नहीं तो रोज लिख कर के दो कि इतना समय हम किस अवस्था में बैठे थे. तुम बैठे हो बाप टीचर सदगुरु के सामने, तो वही याद आना चाहिए ना. అంటే రాసియండి మీ బుద్ధిలో ఏమేమి వస్తుంది, ఎంతో సమయం బాబా తలంపులో కూర్చున్నారు. మన బాబా ముందు కూర్చున్నాం కదా, తండ్రి టీచర్ సద్గురు ముందు కూర్చున్నాం అంటే వాళ్ళే తలంపు రావాలి. స్టూడెంట్స్ కో టీచర్ ही याद आएगा, स्टूडेंट्स को टीचर ही याद आएगा ना, परंतु यहाँ माया है ना. అంటే వాస్తవంగా స్టూడెంట్కు టీచరే తలంపు రావాలి. అయితే ఇక్కడ మరి మాయ మర్పించేస్తుంది. ఒకేసారి మనం బుద్ధిని తిప్పేస్తుంది ఆ పక్క. సారా రాజ్యభాగి లేతే అంటే మొత్తం రాజ్యమే తీసుకునేస్తుంది. అంటే మాయ మన దగ్గర ఉండి మొత్తం రాజ్యమే తీసుకునేస్తుంది, మనకి తెలిసలే లేదు. ఆయాతో వర్షా లేని పరంతు మిల్తా కుచ్ భీ నహీ. మాయ వచ్చేసిందంటే ఏమర్థం? మన ఇక్కడ వచ్చింది ఆస్తి తీసుకునేనికి, అయితే ఏమి దొరకదు. మాయ వచ్చేసింది, మర్చిపోదే. ऐसे ही कहेंगे ना बल स्वर्ग में तो चलेंगे परंतु वो कोई बड़ी बात थोड़ी है. అంటే విన్న దాని వల్ల స్వర్గానికి ఏమో వస్తారు కానీ అదేం పెద్ద మాట లేదు. మంచి పదవి తీసుకోవాలి కదా మనం. यहाँ आए बल परंतु पढ़े नहीं, फिर स्वर्ग में तो जाएंगे ना. ఇక్కడేమో వచ్చినారు బాబా దగ్గర, ఆస్తి దొరుకుతుంది కానీ అంత పెద్ద ఆస్తి లేదు. స్వర్గానికి ఏమో వచ్చేస్తారు. यहाँ तो बैठे हैं ना तो समझते स्वर्ग में जाना है, फिर क्या भी बने. वो तो पढ़ाई नहीं हुई ना, थोड़ी भी सुना तो उसका फल मिल जाता है. पढ़ाई से तो बड़ी स्कॉलरशिप मिलती है. బాబు చెప్తారు, ఇక్కడ వచ్చి కూర్చున్నారు పాపం, అనుకుంటారు స్వర్గానికి పోవాలని, భలే దొరుకుతుంది స్వర్గం. అక్కడ ఏ పదవియో ఆ పదవి అయితే దాని చదువు చెప్పరు. చదివేదంటే పురుషార్థం బాగా చేయాలి. పెద్ద పదవి కొంచెం వింటే కూడా దానికి ఫలం దొరుకుతుంది, స్వర్గంలో వచ్చేస్తారు. అయితే చదువు ఆధారంలో పెద్ద స్కాలర్షిప్ తీసుకోవాలి. बाप से ऊंचे ते ऊंच पद पाना है तो पुरुषार्थ करना पड़े. पढ़ाई याद होंगी तो 84 जन्म का चक्र भी याद आएगा. అంటే తండ్రి దగ్గర ఉండి శ్రేష్ఠ పదవి తీసుకోవాలి, దానికోసం పురుషార్థం చేయాలి. బాగా చదువు బుద్ధిలో ఉంటే 84 జన్మాని చక్రం కూడా బుద్ధిలో ఉంటుంది. यहाँ बैठने से सब याद आना चाहिए परंतु ये भी याद आता नहीं. వాస్తవంగా ఇక్కడ కూర్చున్న వెంటనే అన్ని స్మృతిలో వచ్చేయాలి. అయితే ఇది కూడా బుద్ధిలో రాలేదు. అగర్ యాద్ ఆయే తో కిస్కో సునాయే నా. ఒకవేళ మీకు స్మృతిలో ఉంటే వేరే వాళ్ళకి చెప్పాలి కదా. चित्र तो सबके पास है, शिव बाबा के चित्र पर तुम कोई को सुनाएंगे तो कभी गुस्सा नहीं करेंगे. చిత్రం ఏమో అందరి దగ్గర ఉంది. శివబాబా చిత్రం పైన మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరి కోపం రాదు. బోలో आओ तो हम आपको बताए कि ये शिव बाबा बेहद का बाप है ना, इनके साथ आपका क्या संबंध है. వాళ్ళకి చెప్పండి, శివ బాబా వీళ్ళు
బేహద్ తండ్రి కదా, వీళ్ళ దగ్గర మీకు ఏం సంబంధం ఉంది అని అడగండి. ऐसे फालतू चित्र तो नहीं होगा. शिव के लिए ज़रूर कहेंगे ना भगवान है. भगवान तो निराकार ही होता है. అంటే ఇది అనంశ చిత్రం కాదు. శివ్ బాబా చిత్రం, శివ్ బాబాని భగవాన్ చెప్తారు కదా. భగవాన్ నిరాకార, భగవాన్ నిరాకారే కదా అయి ఉంటారు. तो उनको बाप कहते हैं. ये शिक्षा भी देते हैं. तुम्हारी आत्मा शिक्षा लेती है. आत्मा ही सब कुछ करती है. టీచర్ भी ఆత్మ ही बनती है. అంటే ఇక్కడ మనకు తండ్రి శివ బాబా, మన తండ్రిని చెప్తాం కదా. శిక్ష అంటే మనకు నేర్పిస్తారు కూడా శివ బాబా టీచర్ అయ్యేసి. ఆత్మకే అన్నీ నేర్పిస్తారు టీచర్ అయ్యి, శిక్షణ ఇస్తారు. ఆత్మని అన్నీ చేస్తుంది శరీరం ద్వారా. టీచర్ అయ్యేది కూడా ఆత్మనే. బాబా కూడా ఈ రథంలో వచ్చి మనకు చదివిస్తున్నారు, సత్యుగ స్థాపన చేస్తూ ఉన్నారు. అక్కడ కలియుగాని నిషానియే ఉండదు సత్యుగంలో. ఏ మాటలో కూడా ఇట్లా అశాంతి, దుఃఖం, తమో ప్రధానత లేదు సత్యుగంలో. మనిషి కహా జాయింగ్, మనుషులు మరి ఎక్కడ, మనిషి కహాన్ సే ఆయే, ఎక్కడి నుంచి వస్తారు మనుషులు. सर्विसबल बच्चों को सारा दिन ख्याल चलते रहना. सर्विस नहीं करते तो समझा जाता है बुद्धि ही नहीं चलती है. जैसे बुद्धू बैठे बाप को समझ नहीं सकते. అంటే సర్వీసే చేయలేదంటే రోజంతా ఏం జరుగుతుంది బుద్ధిలో. సర్వీస్ చేయలేదంటే వాళ్ళు చాలా మొద్దునే అర్థం. తండ్రిని గురించి కూడా సరిగ్గా అర్థం కాలేదు. పతిత్ పావన్ తండ్రి తలంపు చేస్తే ఆస్తి దొరుకుతుంది. తలంపు చేసుకుని చనిపోతే తండ్రి మరి ఏం చేస్తారు. तो याद करते करते बाप की सब मिल्कियत मिलेंगी. బేహద్ కే బాప్ కి మిల్కియత్ హై స్వర్గ్. అంటే బాబా తలంపులోనే మన శరీరం వదిలేస్తే బాబా ఆస్తి మనకు దొరుకుతుంది, అది స్వర్గం. बच्चों के पास बैज भी है. घर में मित्र संबंधी आदि तो बहुत आते हैं. कोई मरता है तो भी बहुत आते हैं. उन्होंने भी ये बहुत अच्छी सर्विस कर सकते हो. బాగా చెప్తారు. బిడ్డల దగ్గర బ్యాడ్జ్ కూడా ఉంది కదా. ఇంట్లో మిత్ర సంబంధిలో ఎక్కువ మంది వస్తారు. ఎవరైనా చనిపోతే వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది వస్తారు. అప్పుడు కూడా మీరు బాగా సర్వీస్ చేయొచ్చు. శివ బాబా చిత్రాన్ని పెట్టుకొని ఫస్ట్ క్లాస్గా సర్వీస్ చేయొచ్చు. బడా హీ రఖ్ దో, ఇస్మే కోయి కుచ్ కహెంగే నహీ. పెద్ద చిత్రం పెడితే కూడా ఎవరు ఏం చెప్పరు. అందరికీ చెప్పేదానికి చాలా ముఖ్యమైన చిత్రం శివ బాబాది. ऐसे नहीं कहेंगे कि ये ब्रह्मा है, ये है गुप्त. तो तुम गुप्त भी समझा सकते हो. सिर्फ शिव बाबा का चित्र रखो और सब चित्र उठा दो. ఒక చిత్రం కూడా చాలు, శివ బాబా చిత్రం. దాంట్లోనే అన్నీ చెప్పచ్చు. బ్రహ్మ చిత్రం గుప్తంగా ఉండాలి. అయితే అన్నీ శివ బాబాది ఎట్లా వచ్చి మనం చెప్తారు అని ఓరల్గా చెప్పేయాలి. ఒక చిత్రం కూడా చాలు, మిగతా ఏం అవసరం లేదు. శివ బాబాని మనకు తండ్రి, టీచర్, సద్గురు ఈ విషయం చెప్పాలి. तो ये आते हैं नई दुनिया की स्थापना करने और సంఘం पर ही आते हैं. తండ్రి వచ్చేది కొత్త ప్రపంచాన్ని స్థాపన చేశానికి, అంటే సంఘంలోనే వస్తారు. ये ज्ञान तो बुद्धि में है ना. बोलो शिव बाबा को याद करो और किसी को याद नहीं करो. ఈ నాలెడ్జ్ అంతా మీ బుద్ధిలో ఉంది కదా. అందుకే అందరికి చెప్పండి, శివ బాబా తలంపు చేయండి, వేరే ఎవరు తలంపు అవసరం లేదు.
तो शिव बाबा पतित पावन है। वो कहते हैं मुझे याद करो तो तुम मेरे साथ आकर मिलेंगे। చెప్పండి మనుషులకు శివ్ బాబానే పతిత్ పావన్. వాళ్ళు చెప్తున్నారు నా తలంపు చేస్తే నా దగ్గర వచ్చి చేరుతారు, అట్లా నన్ను మిలం చేయొచ్చు, కలిసేదానికి సాధ్యం. तुम गुप्त सर्विस कर सकते हो. ये లక్ష్మీ నారాయణ इस नॉलेज से ही बने हैं. మీరు గుప్త సేవ చేయండి. ఈ లక్ష్మీనారాయణ కూడా ఈ జ్ఞానం ఆధార్లోనే కదా అయినారు. మనుషులు మరి అడుగుతారు శివబాబా నిరాకార్ కదా, మరి ఎట్లా వస్తారు అట్లా అని. అరే తుమారి ఆత్మ भी तो निराकार है, वो कैसे आती है? మన ఆత్మ కూడా నిరాకార్ కదా, ఎట్లా వచ్చింది? तो वो भी ऊपर से आते हैं ना पार्ट बजाने. ये भी बाप आकर समझाते हैं. बैल पर तो आ नहीं सकते हैं. మనం కూడా పైన ఉండే కదా వచ్చింది, ఈ శరీరంలో అవతరణ. అట్లనే పరమాత్మ కూడా ఒక మానవ శరీరంలో వచ్చినారు. ఎద్దు పైన వచ్చి కూర్చొని చెప్పేదానికి లేదు, మాట్లాడేది ఎట్లా ఎద్దులో వస్తే. तो साधारण बूढ़े तन में आते हैं. ఒక సాధారణ ముసలాయన శరీరంలో వచ్చి మనకు అన్ని గుహ్య రహస్యాలు చెప్తారు. समझाने की बड़ी युक्ति चाहिए. कोई कहते तुम భక్తి नहीं करते हो, కొందరు మరి అడుగుతారు మీరు భక్తి చేయరే అట్లా అని. వాళ్ళకి ఏం చెప్పాలి? बोलो हम तो सब कुछ करते, युक्ति से चलना होता है. మేము అన్నీ చేస్తామని చెప్పాలి, చాలా యుక్తిగా నడుచుకోవాలి. किसको उठाने के लिए सोचना चाहिए, क्या युक्ति रचे. వేరే వాళ్ళకు ఈ జ్ఞానం ఇవ్వాలంటే మనం ఆలోచన చేయాలి, మనం ఏమేమి युक्ति रचना చేయాలి. कोई को नाराज भी नहीं करना है. गृहस्थ व्यवहार में रहते सिर्फ पवित्र रहना है. ఎవరిని మరి అతృప్తి చేయకూడదు. గృహస్థ వ్యవహారంలో ఉండి పవిత్రంగానే ఉండాలి. तुम कहते हो बाबा सर्विस नहीं मिलती है. अरे सर्विस तो बहुत कर सकते हो. गंगा जी पर जा कर के बैठ जाओ. बोलो ये पानी में स्नान करने से क्या होगा, क्या पावन बन जाएंगे. చాలామంది బిడ్డలు చెప్తారు బాబా సర్వీసే లేదే అట్లా. వాస్తవంగా సర్వీస్ ఏమో చాలా ఉంది. ఎక్కడైనా ఇప్పుడు గంగా నది దగ్గర పోయి కూర్చోండి, ఎంతమంది వస్తారు వాళ్ళని అడగాలి, ఏమి ఈ గంగా స్నానం చేస్తే మీరు పావన్ అయిపోతారా ఏంది. तुम तो भगवान को कहते हो पतित पावन. అయితే భగవాన్ కదా పిలిచేది పతిత్ పావన్ రండి అట్లా. మరి ఈ గంగా నీళ్ళు పావన్ చేస్తుందా ఏమి, ఇట్లా యుక్తిలా అన్నీ చెప్పాలి. तो फिर वो पतित पावन है या ये पतित पावन है అడగండి. మరి పరమాత్మ పతిత్ పావన నీళ్ళ. అయితే నదిयों तो ढेर है, पाप पतित पावन तो एक ही है చెప్పాలి. ఇట్లా నదిలో ఎంత ఉంది, ఎన్ని ఉన్నాయి. అయితే పతిత్ పావనేమో ఒకరే పరమాత్మ తండ్రి. ఇదన్నీ చెప్పాలి అందరికీ. ఈ पानी की नदी तो सदैव है ही. पाप को तो पावन बनाने के लिए आना पड़ता है. आते भी है पुरुषोत्तम संगम पर आकर पावन बनाते हैं. అంటే ఈ నది నీళ్ళంతా ఎప్పటి నుంచో ఉంది. అయితే పరమాత్మని మనం పిలుస్తాం కదా, వాళ్ళు వచ్చి పావన్ చేస్తారు. అది కూడా పురుషోత్తం సంఘంలోనే వచ్చి పావన్ చేస్తారు. ఈ విషయాలు డీటెయిల్గా చెప్పాలి. వహా కోయి పతిత్ నహీ హోతే హై. సత్యుగంలో ఎవరు పతితే ఉండదు. దాని పేరే స్వర్గం, కొత్త ప్రపంచం. అభి తో పురానీ దునియా. ఇస్ संगम युग का तुमको ही पता है और कोई समझ नहीं सकते हैं. ఈ సంగం యుగాన్ని గురించి మనకే తెలుసు, మనుషులకు దీని గురించి ఏమీ తెలియదు. बाप तो अनेक प्रकार की सर्विस की युक्तियाँ समझाते हैं. बुद्धू भी न बनो. कहते हैं अमरनाथ पर भी कबूतर होते हैं. पिजिन पैगाम पहुंचाती है.
అంటే బాబా చెప్తారు సర్వీస్ చేయండి, యుక్తి నేర్పిస్తారు బాబా. ముద్దులాగా ఉండద్దు. అమర్నాథ్లో కూడా ఒక పావురం చూపిస్తారు, అది సందేశం ఇచ్చింది అట్లా అని. ऐसे नहीं परमात्मा का पैगाम ऊपर से कबूतर लाएगा. పైన ఉండి పావురం తీసుకొచ్చింది వస్తుంది పరమాత్మ సందేశం, అట్లా కాదు. तो ये भी सिखलाते, तो उनके पाँव में लिख कर के बांधेंगे तो ले जाएंगे. దానికి కూడా నేర్పిస్తారు. దాని కాల్లో సందేశం కట్టి వేస్తారు, ఎక్కడ పోయి చేరాలన్నా అది చేర్చేస్తుంది. उनको सहज रीति दाना मिलता है तो और कहाँ भटकने की दरकार नहीं. ఆ పావురానికి ఈజీగా తినేదానికి ధాన్యాలు దొరుకుతుంది, దానికి ట్రైనింగ్ కూడా ఇస్తారు, అది ఎక్కడ తిరిగేది అవసరం లేదు. దానికి ఇట్లా చెప్తారు, ఇట్లా చేస్తారు. तुमको भी यहाँ दाना मिलता है, तुम्हारी बुद्धि में विश्व की बादशाही जो यहाँ से मिलती है वो फिर समझते हैं दाना यहाँ से मिलता है. वो फिर समझते रतन का दाना मिलता है. అంటే బాబా చెప్తారు మనకు కూడా ధాన్యాలు దొరుకుతుంది. మన బుద్ధిలో బాబా రోజు ఇది నేర్పిస్తారా లేదా, ఇదంతా జ్ఞానం ఇస్తారు, మనకు దొరుకుతుంది. మన అందరికీ సందేశం ఇస్తూ ఉంటాం, బాబా సందేశం. తో ఇది వజ్ర సమానం, ఇది ఒక్కొక్కటి. తో మనం చైతన్యంలో ఉన్నాం. అవినాశి జ్ఞాన్ రత్నాలది ఇది ధాన్యాలు. శాస్త్రాల్లో ఏం రాస్తున్నారు, చిడియోని సాగర్కు సుకాయ అంటే పిచ్చుక సాగర్ని ఎండపెట్టేసింది, అన్నీ తాగేసింది చెప్తారు. బోత్ కథాయి లిఖది హే మనుషు కైతే సత్ అంటే మనుషులు ఏమేమో కథలు రాసి పెట్టేశారు, దాని వేరే వాళ్ళు ఆ సత్యాన్ని అనుకున్నారు. फिर कहते हैं सागर से देवता निकले, रत्नों की थालियां भर करके ले आएंगे. మరి చెప్తారు సాగరే దేవతలకు రత్నాలు ఇస్తుంది, రత్నాలు నిండ తీసుకొస్తుంది సాగర్ దేవత. సముద్రం నుంచి రత్నాలది ప్రే వచ్చింది అని చెప్తారు, ఏమేమో చెప్తూ ఉంటారు మనుషులు. అవి సముద్ర సే దేవత కేసే నిక్లేంగి. ఇప్పుడు సముద్రంలో ఉండి ఎట్లా దేవత వచ్చేది, సముద్ర దేవత. సముద్రమే మనుష్య వా దేవత రహతే హై క్యా, సముద్రంలో ఉంటారే మనుషులు కానీ దేవత కానీ, कुछ भी नहीं समझते. जन्म जन्मांतर झूठ ही पढ़ते सुनते रहते हैं, इसलिए कहते हैं झूठी माया झूठी खाए. तो सच्चे और झूठे संसार में कितना रात दिन का फर्क है. అందుకే చెప్తారు జూటి మాయ, అన్నీ అసత్యం చెప్తారు. సత్యం మరి అసత్యం దీని గురించి కూడా మనుషులకు తెలీదు. రాత్రి పగలంత తేడా ఉంటుంది సత్యానికి అసత్యానికి. झूठ बोलते बोलते ఇన్సాల్వెంట్ బన్ పడే, అబద్ధం చెప్పి చెప్పి పేదవాళ్ళు అయిపోయినారు. तुम कितनी युक्ति से समझाते हो फिर भी कोटों में कोई कोई బుద్ధి మే రహతా హై. మనం ఎంత యుక్తిగా అన్నీ చెప్తాం, అయినా కూడా కోటిలో కొందరిగే ఇదంతా బుద్ధిలో ఉంటుంది. ఏ भी बहुत सहज ज्ञान और सहज योग है. ఇది మరి సహజ జ్ఞానం సహజ యోగం. ఇది बाप टीचर सदगुरु को याद करने से उनकी विशेषताएं बुद्धि में आ जाती है. తండ్రి టీచర్ సద్గురు తలంపు చేస్తే వాళ్ళ విశేషాలంతా మన బుద్ధిలో వచ్చేస్తుంది. अपनी जांच करनी चाहिए. हम सब बाप को याद करते हैं या और तरफ बुद्धि जाती है. మనమే మనం చెక్ చేసుకోవాలి, బాబా తలంపు చేస్తున్నామా లేదు, బుద్ధి వేరే సైడ్ వెళ్ళిపోతుందా అట్లా అని. तुम्हारी बुद्धि को अभी समझ मिलती है कितने मीठी मीठी बातें बाप समझाते हैं. మన బుద్ధికి ఇప్పుడు తెలివి వచ్చింది,
ఎంత మధురమైన మాటలు బాబా చెప్తారు, నేర్పిస్తారు, युक्ति నేర్పిస్తారు. तुम कोई को बैठकर समझाएंगे फिर तुम्हारी दुश्मन भी नहीं बनेंगे. ఇదని మనకి ఎవరైనా చెప్తే వాస్తవంగా మనకి ఎవరు శత్రువులే ఉండరు. शिव बाबा ही तुम्हारा बाप, टीचर, सद्गुरु है, उनको याद करो. शिव बाबा ने మన తండ్రి, టీచర్, సద్గురు, వాళ్ళ తలంపు చేయండి అని చెప్పాలి. సంజానికి యుక్తి రచనించాయి. వేరే వాళ్ళకు చెప్పేదానికి యుక్తి కూడా బాగా రచన చేసుకోవాలి. బ్రహ్మ की चित्र पर बहुत पीछे पड़ते हैं. అయితే బ్రహ్మ చిత్రం పైన ఎంత ఆర్గ్యూ చేస్తారు. शिव बाबा का चित्र देख कभी भी उड़ाएंगे नहीं. शिव बाबा చిత్రం చూస్తే సైలెంట్గా వింటారు. अरे ये तो आत्माओं का बाप है ना, तो बाप को याद करो, इनसे बहुतों को फ़ायदा हो सकता है. ఈ వీళ్ళు ఆత్మ తండ్రి కదా, ఆ తండ్రి తలంపు చేస్తే చాలామంది కూడా లాభం వస్తుంది. इनको याद करने से तुम पति से पावन बन जाएंगे. वो सबका बाप है. వీళ్ళ తలంపు చేస్తే మీరు పతిత నుంచి పావన అయిపోతారు. శివ బాబా అందరికీ తండ్రి. ఏక్ బాప్ కే సివాయ్ కోయికి యాద్ నహీ ఆనీ చాయి. ఒక్క తండ్రి తప్ప వేరే ఎవరు తలంపు రాకూడదు. అట్లా మన బాబా తలంపు చేయాలి. और संग तोड़ एक संग जोड़ना है. तो ये है किसके कल्याण करने की युक्तियाँ. అంటే వేరే సంఘం వదిలేసి ఒక్కరి దగ్గర బుద్ధి ఉండాలి. ఇదంతా అందరు కళ్యాణ్ చేసాని కోసం యుక్తులు. బాప్ को याद ही नहीं कर सकेंगे तो पावन कैसे बनेंगे. బాబా తలంపే చేయలేదంటే పావన్ ఎట్లా అవుతారు. घर में तुम बहुत सर्विस कर सकते हो, बहुत మిత్ర సంబంధి ఆది तुमको मिलेंगे. మీ ఇంట్లో కూడా చాలామంది మిత్ర సంబంధులు వస్తారు కదా, బాగా సర్వీస్ చేయొచ్చు. భిన్న భిన్న యుక్తి రచన చేయండి. సర్వీసుకు చాలామంది కళ్యాణ్ అర్థ చేస్తూ ఉండాలి. ఇది ఒకటే అంగడి. ఈ అంగిట్లోనే అందరికీ అన్నీ దొరికేది, వేరే ఎక్కడా లేదు. వేరే ఎక్కడ పోయినా ఎవరికి ఏమీ దొరకదు. ముక్తి, జీవన్ ముక్తి దొరకదు. ఇదన్నీ అర్థం చేసుకుని సర్వీస్ చేయాలి. मीठे मीठे सिखल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, नमस्ते नमस्ते. धारणा के लिए मुख्य सार. गृहस्थ व्यवहार में बहुत युक्ति से चलना है. कोई को नाराज़ भी नहीं करना है. పవిత్ర బి జరూర్ బన్నా హై. అంటే గృహస్థ వ్యవహారంలో చాలా యుక్తిగా నడుచుకోవాలి. వేరే వాళ్ళకు అంటే అలిగిపోయేటట్టు చేయకూడదు, అంటే అతృప్తి చేయకూడదు. మరి పవిత్రంగా కంపల్సరీగా ఉండాలి. ఏక్ బాప్ సే అవినాశీ ज्ञान रत्नों का दान ले, अपनी बुद्धि रूपी झोली भरपूर करनी है. बुद्धि को भटकाना नहीं. पैगंबर बन सबको बाप का पैगाम देना है. అంటే ఒక తండ్రి దగ్గర ఉండే అవినాశి జ్ఞాన రత్నాలు తీసుకొని దానం ఇవ్వాలి వేరే వాళ్ళకి. బుద్ధి రూపీ సంచిలో నిండించుకోవాలి. మరి బుద్ధి అక్కడెక్కడ తిరగకుండా చూసుకోవాలి. అంటే అందరికి సందేశం ఇవ్వాలి, బాబా సందేశం అందరికి. మరి వరదానం. బేహద్ की वैराग्य वृत्ति द्वारा सर्व लगाओं से मुक्त रहने वाले सच्चे राजऋषि भाव. అంటే బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా సర్వ అటాచ్మెంట్, మోహ నుంచి ముక్తి అయ్యేవాళ్ళు సత్యమైన రాజఋషి భావ. राजऋषि अर्थात एक तरफ राज्य, दूसरी तरफ ऋषि अर्थात बेहद के वैराग्य. राज्य ऋषि అంటే ఒక సైడ్ రాజ్యం, ఇంకొక సైడ్ ऋषि కావాలి. बेहद वैराग्य కావాలి. अगर
कहाँ भी, चाहे अपने में, चाहे व्यक्ति में, चाहे वस्तु में, कहाँ भी लगाव है तो రాజఋషి नहीं। ఒకవేళ ఎక్కడైనా అటాచ్మెంట్ ఉంటే, మోహం ఉంటే, మన పైనే కానీ వేరే వాళ్ళ పైన కానీ ఏదైనా వస్తువు పైన కానీ మోహం ఉంటే వాళ్ళని రాజఋషి అని చెప్పరు। जिसका संकल्प मात्र भी थोड़ा लगाव है तो उसके लिए उसके दो नाव में पाँव हुए। అంటే కొందరికి సంకల్పంలో కూడా అటాచ్మెంట్ ఉంటే రెండు బోట్ల కాలు పెట్టినట్టుగా, ఫిర్ న యహాకి రస్ రనింగి న వహాకి, మరి వాళ్ళు ఇక్కడ ఉండేదానికి లేదు, అక్కడ ఉండేదానికి లేదు, రెండు బోట్ల కాలు। इसलिए राजऋषि बनो, बेहद के वैरागी बन, अर्थात एक बाप दूसरा ना कोई। ये पाठ पक्का करो। అందుకే రాజఋషి కండి, బేహద్ వైరాగి, ఏక్ బాప్ దూసరా నా కోయి, ఈ పాఠం పక్కా చేసుకోండి। మరి స్లోగన్, क्रोध अग्नि रूप है जो खुद को भी जलाता और दूसरों को भी जला देता है। బాబా చెప్తారు, కోపం అనేది అగ్ని రూపం, నిప్పు, అది స్మరణ కూడా కాల్చేస్తుంది, వేరే వాళ్ళని కూడా కాల్చేస్తుంది। అందుకే కోపం రాకూడదు। ఓం శాంతి। धरती छोड़ चले धरती छोड़ चले अंबर के उस पार अपने बाबा के पास। धरती छोड़ चले अंबर के उस पार। बाबा वतन का मीठा अनुभव दिल को ऐसा लुभाए, प्यारा नजारा वो स्नेह मिलन मन आनंद से भर जाए। दिल में खुशियों के दीप जले है यही एहसास अपने बाबा के पास। धरती छोड़ चले अंबर के उस पार। आँखों
का तारा बाबा हमारा प्राणों से भी है प्यारा। स्नेह के सरगम गाए हरदम बाबा मिलन में तुम्हारा। हम रहे स्नेह के पलकों तले, अंतर में अमृत घुले अपने बाबा के पास। धरती छोड़ चले अंबर के उस पार अपने बाबा के पास।